చాలా ఉన్నాయి. రికార్డ్స్ ఎంత తారుమారు చేశారంటే మన భూమి 22A అంటే గవర్నమెంట్ భూమి అయిపోతుంది. ఇంకా మనం ఎన్ని కొట్టుకున్నా మన భూమిని ఇంకా డిస్ప్యూట్లో పడిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీరు చూస్తే ఫ్రీ హోల్డ్ అనే పేరు పెట్టి కొన్ని లక్షల ఎకరాలు వీళ్ళ బినామీలతో వీళ్ళ పేర్లతో పట్టాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మదనపల్లి ఫైల్స్, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ కాల్ చేసే పరిస్థితికి వచ్చారు. డాక్యుమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ముందు వెనకుంటుంది కానీ తప్పు చేసిన వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. అది జరుగుతుంది, జరిగి తీరుస్తాం. ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్లు, ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుతూ చెప్పారు. ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తిరుమల పైన అన్నదానం ప్రవేశపెట్టారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎవ్వరు కూడా కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు. అలాంటిది అన్నా క్యాంటీన్ రద్దు చేసి ఒక దుర్మార్గమైనటువంటి పని చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే 100 పెట్టాం, రేపు 78 పెడుతున్నాం. ఇంకొక 10 రోజులు 15 రోజుల్లో మొత్తం 203 అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్లీ పేదవాళ్లకు నిరంతరం భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకొక పక్కన ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, ఏదో మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని అన్నారు. నేను ఆ మీటింగ్లోని ఈస్ట్ గోదావరిలో అనుకుంటాను, లేకపోతే వెస్ట్ గోదావరిలో అనుకుంటాను. ఆ మీటింగ్లో నాకు ఆలోచన వచ్చింది. ఆ రోజే అనౌన్స్ చేశాం, స్కిల్ సెన్సస్ చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొత్తంగా మీరు ఆలోచిస్తే స్కిల్ సెన్సస్ చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల భవిష్యత్తులో ఒక న్యూ ట్రెండ్కి కానీ, రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, చాలా వరకు అవకాశాలు విపరీతంగా పెరిగాయి. కానీ దీనికి కావాల్సిన స్కిల్స్ కూడా మనం రీఓరియంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాలెడ్జ్ని స్కిల్స్ని కంటిన్యూగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అది కూడా చేసుకునే దానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 నిర్ణయాలు చేయడమే కాకుండా మీరు ఒకసారి చూస్తే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాం. ఆ రోజు 7 వైట్ పేపర్స్, ఈ రోజే కేబినెట్కి వస్తే వాలంటీర్స్ పదవీ కాలం 1 సంవత్సరం కంటే ముందే అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆల్ ఎమ్మెల్యేస్ అంతా ఎంపీలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సంవత్సరానికంటే ముందు వాళ్ళ పదవి టైం అయిపోతే సంవత్సరంగా దాన్ని కొనసాగించలేదు, ఎక్స్టెండ్ చేయలేదు. కానీ మొన్న టెంపరీగా ఒక 3 నెలలకు పాతదానికి మనం డబ్బులు ఇచ్చారు. కానీ వాళ్ళు మాత్రం పేరోల్స్లో కూడా లేరు. ఈరోజు వాళ్ళు చేసిన పనికి వాలంటీర్స్ ఆన్ రికార్డ్ లేరు. కొంతమందికి రాజీనామాలు చేయించారు, మిగిలిన వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. అలాంటి వాడు వాలంటీర్స్ గురించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే చాలా దుర్మార్గం. దాని మీద కూడా నేను చెప్పాను, ఏం జరిగిందో చూడమన్నాం. ఈరోజే మా కేబినెట్కి వస్తే